జై శ్రీమన్నారాయణ. అల్లం చట్నీ చేస్తున్నానండి. ఇగోండి ఇంత అల్లం తీసుకున్నాను. దానికి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఉంచుకోవాలండి. నూనె వేసి పోపులను జీలకర్ర వేసి అల్లం వేసి వేయించాలి. బాగా వేగాలండి. అల్లం పచ్చివాసన పోయేలాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి. ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. అన్ని టిఫిన్లకి పనికొస్తుంది. ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా, గారెలు దేనికైనా బాగుంటుందండి. ఇదిగోండి సగం ఉల్లిపాయ తీసుకున్నాను. ఇంత ఉల్లిపాయ అయితే సరిపోద్ది. పచ్చిమిరపకాయలు మూడే చాలండి, ఎందుకంటే అల్లం కూడా ఘాటుగా ఉంటుంది కదా. చింతపండు కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసి మగ్గించుకొని చల్లారాక మిక్సీలోని ఉప్పుని బెల్లం వేసి మిక్సీ కొట్టాలండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీని. ఇలా చేసిన తర్వాత బాగా వేగాలండి. బాగా వేయించాక అప్పుడు మీరు చల్లార్చుకొని మిక్సీ చేసుకోండి. ఇది కొంచెం నీళ్ళు వేసినా అప్పటికప్పుడు అయిపోద్ది కదండి. నీళ్ళు వేసి మిక్సీ చేసినా బాగుంటుంది. అంత చింతపండు పడుతుందండి. చల్లారిన తర్వాత మిక్సీలోని ఇదిగోండి ఇంత బెల్లం వేసుకొని ఒక చెంచాడు ఉప్పు వేసుకొని మిక్సీ చేయండి. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి కంపల్సరీగా. నా నా చట్నీ నేను చెప్పింది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ.